మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కల్తీ కేటుగాళ్ల బండారం బయటపడుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కల్తీ ఆహారం పట్టుబడుతుంది. తాజాగా మంగళ్ హట్లో భారీగా కులిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జేహెచ్ఎంసీ సంయుక్త దాడులు చేశారు. 2 గోదాముల్లో కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసం స్వాధీనం చేసుకున్నారు. క్లోజ్ పెట్టండి. కార్ వస్తుంది, కార్ కూడా చెక్ చేస్తాడు. రవి 2 బస్తాలు ఓపెన్ చేసి పెట్టండి. ఇక ఈ దాడుల్లో మొత్తం 14 టన్నుల పాడైన మాంసం గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి కుళ్లిపోయిన చనిపోయిన జంతువుల మాంసం తెచ్చి అమ్ముతున్నట్లు తేలింది. రసాయనాలతో మాంసాన్ని తాజాగా మార్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. స్టోరేజ్ లైసెన్స్ లేకుండానే మాంసం నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. క్లోజ్ పెట్టండి. కార్ వస్తుంది, కార్ కూడా చెక్ చేస్తాడు. రవి 2 బస్తాలు ఓపెన్ చేసి పెట్టండి. ఇక 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రవి క్లోజ్ పెట్టండి. కార్ వస్తుంది, కార్ కూడా చెక్ చేస్తాడు. రవి 2 బస్తాలు ఓపెన్ చేసి పెట్టండి. बाहर रखने दो। ఇక హైదరాబాద్లో కల్తీ కేటుగాళ్ల బండారం బయటపడుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కల్తీ ఆహారం పట్టుబడుతుంది. తాజాగా మంగళ్ హట్లో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జేహెచ్ఎంసీ సంయుక్త దాడులు చేశారు. 2 గోదాముల్లో కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్, చెప్పండి. అమర్, చెప్పండి. జిహెచ్ఎంసీ అధికారులు ఇటు సంబంధించి హైదరాబాద్ హెచ్పాస్ తో పాటు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఈ రోజు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మంగళహాట్ పరిధిలో దాడులు నిర్వహించి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నటువంటి గొర్రె మేక అవయవాలకు సంబంధించి వాటన్నిటిని కూడా మోసాన్ని కూడా బట్టబయలు చేశారు. అయితే A2 జెట్ షిప్ పేరుతో గోట్ ఆఫీసర్ అనే పేరుతో ఆర్కే పేట్ సంబంధించి జిస్మ్ సమాన్ దర్గా ప్రాంతంలో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా పక్క సమాచారం మేరకు తక్కువ ధరకు మాంసాన్ని పెద్ద మొత్తంలో తెప్పించి కూడా ఫ్రిడ్జ్లకు సంబంధించి దీర్ఘకాలం ఉండే విధంగా దుర్వాసన రాకుండా కూడా ఉన్నటువంటి మొత్తం సుమారు 14 టన్నుల పాడైనటువంటి గొర్రె మేక అవయవాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలోనూ ఈ వ్యక్తిపై పాత కేసు ఉందని, ఇలాంటి అఫెండర్లపైన ఫిర్యాదు ప్రయోగిస్తున్నామని హెచ్పాస్ అధికారులు వైపు చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి ఏదైతే కలుషితమైన ఆహార పదార్థాలపైన సంబంధించి హెచ్పాస్ అధికారుల వైపు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గోషమాలో గత 2 రోజుల క్రితమే ఈ కుళ్ళిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి అమ్ముతుండగా పట్టుకున్నారు. ఇవాళ కూడా ఈ కుళ్ళిన మాంసాన్ని కూడా ఫ్రిడ్జ్ లో ఉంచి ఉన్నటువంటి ఫంక్షన్ కావచ్చు, శుభకార్యాలకు కూడా పంపిణీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నిర్వాహకుల పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని
దర్యాప్తు కొనసాగిస్తున్నారు.